డ్రగ్స్ విక్రయించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న విద్యార్థి ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్లోని గాజుల రామారాం మెట్రో ఫంక్షన్ హాల్ వద్ద డ్రగ్స్తో పట్టుబడిన కేరళకు చెందిన జబీన్ను సోరారం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడి నుంచి 6 గ్రాముల MDMAను సోరారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిల్మ్ నగర్కు చెందిన బిజ్జు అచ్యుతం డ్రగ్స్ సరఫరా చేసినట్లు జబీన్ పోలీసులకు వివరించారు. ఒక వ్యక్తి MDMA మత్తు పదార్థాలు కలిగి ఉన్నాడని అమ్మడానికి ప్రయత్నిస్తుందని సమాచారం రాగా అతను ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ వెంకటేష్కు మరియు మాకు ఇన్ఫామ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అతని పేరు జిబిన్ బీసీ సన్ ఆఫ్ జోసెఫ్ బాబు, ఏజ్ 22 ఇయర్స్. ఈ స్టూడెంట్ ఇతను కన్నంతానం విలేజ్ ఆఫ్ కేరళ. ఈయన ఇంజనీరింగ్ స్టూడెంటు. ఇంజనీరింగ్ చదువులోనే మత్తు పదార్థాలకు బానిసై ఆ మత్తు పదార్థాల మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక మళ్ళీ మత్తు పదార్థాలు అమ్మడానికి పెడ్లర్గా మారడం జరిగింది. ఈయన బిజ్జు అచ్యుతం అలియాస్ మ్యాడ్ బాయ్ అనే వ్యక్తిని సంప్రదించి 6 గ్రాముల MDMA తీసుకోవడం జరిగింది. తీసుకొని ఒక 4 గ్రాములు ఆయన కన్జ్యూమ్ చేయడము, కొంతమందికి అమ్మడము జరిగింది. మిగతా 2 గ్రాములు ఆయన సమక్షంలో ఉండగా ఈరోజు ఉదయం సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్టూడెంట్స్ చాలామంది మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అట్లాంటివి మీకు వెంటనే ముందే తెలిసి అబ్జర్వ్ చేసి అవి పోలీసుల దృష్టికి తీసుకొస్తే ఆ విద్యార్థుల జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా మీరు సహకరించిన వాళ్ళు అవుతారు.